మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, గ్రామ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ సుమలత, సఖీ సెంటర్ ప్రతినిధులు హాజరై మహిళా హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, గ్రామ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ సుమలత, సఖీ సెంటర్ ప్రతినిధులు హాజరై మహిళా హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ, తరతరాలుగా మహిళలు సామాజిక కట్టుబాట్లకు, హింసకు, దోపిడీకి బలవుతూ క్రమంగా అభివృద్ధి పథంలో సాగుతున్నప్పటికీ మరింత ఫలవంతమైన అభివృద్ధి మార్పు జరగాలంటే అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఓఎస్డి టీఓసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ, మహిళల యొక్క రాజకీయ భాగస్వామ్యం క్రియాశీలకమైన పాత్ర అవసరమని విద్యార్థులకు వివరించారు. అనంతరం గ్రామ్య రిసోర్స్ సెంటర్ సంచాలకులు సుమలత మాట్లాడుతూ, దేశంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష, హింస, దోపిడీని అరికట్టేందుకు అవగాహన మరియు రక్షణ కోసం సఖీ సెంటర్లు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు సఖీ సెంటర్ నుంచి అందుతున్న సేవలను విద్యార్థులకు వివరించారు. మహిళలపై గృహహింస, నల్గొండ లాంటి ప్రాంతాల్లో భ్రూణ హత్యలు, అక్రమ రవాణా, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు తమ దృష్టికి వచ్చినట్లు, ఆయా సందర్భాల్లో సఖీ సెంటర్ స్పందించిన తీరు, ఈ క్రమంలో పౌర సమాజం మరి ముఖ్యంగా విద్యార్థుల యొక్క క్రియాశీలక పాత్రను వివరించారు. 24 గంటలు నిత్యం సేవలు అందించే తమ సెంటర్ను బాధిత మహిళలు, బాలికలు టోల్ ఫ్రీ నెంబర్ 181 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో సఖీ సెంటర్ ప్రతినిధులు సునీత, దివ్య, నాగమణి, అధ్యాపకులు కళ్యాణి, వై ప్రశాంతి, రామచందర్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.